సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ ప్రభుత్వంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా యాదగిరిగుట్ట దేవస్థాన ట్రస్ట్ బోర్డు నూతన కార్యవర్గ ఏర్పాటుపై తనను సంప్రదించకపోవడం బాధాకరమని అన్నారు. మునుగోడు నియోజకవర్గం యాదాద్రి జిల్లాలోనే ఉన్నప్పటికీ తనకు కనీస సమాచారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలి అస్సలు బాగోలేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. ఆయనకు షాప్స్ ఎక్కువయ్యాయని అన్నారు. నేను మునుగోడు ఎమ్మెల్యేను. యాదాద్రి జిల్లాలోని నా మునుగోడు నియోజకవర్గం ఉంటుంది. అలాంటప్పుడు యాదగిరిగుట్ట ధర్మకర్తల మండలి ఏర్పాటు చేసినప్పుడు నాకు కనీస సమాచారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది వన్ సైడ్ నిర్ణయమని, ఇది కరెక్ట్ కాదన్నారు. సీనియర్ నేతను ఎమ్మెల్యేను ఆయన నాకే చెప్పకుంటే ఎలా అని నిలదీశారు. తనను సంప్రదించి ఉంటే నియోజకవర్గం నుంచి ఒక మెంబర్ను అయినా మండలిలో చేర్పించుకునే వాడినని తెలిపారు. ఇది చాలా దారుణమని అన్నారు. రేవంత్ రెడ్డి బిహేవియర్ ఎలా ఉంటే చాలా కష్టమని మండిపడ్డారు. చైర్మన్ విషయం మాట్లాడదలుచుకోలేదు, కానీ సభ్యుల విషయమైనా చెప్పాలి కదా అని ప్రశ్నించారు. వాళ్లకు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదు, కర్మ అంటూ మండిపడ్డారు.